ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన 26,700 కోట్ల రూపాయల నిధులపై ఆర్థిక శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బడ్జెట్లో 25,000 పాత బిల్లులు ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అంచనా వేసిన ఆదాయంలో దాదాపు 26,700 కోట్ల నిధులు రాకపోవచ్చని ఆర్థిక శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ కు ఆ శాఖ అధికారులు వివరించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన రెవెన్యూ లోటు 11,961 కోట్లను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో గ్రాంట్ల ద్వారా రావాల్సిన ఆదాయంగా చూపించారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వమే ఇప్పుడు ఉంది కాబట్టి ఆ నిధులు ఇక రాష్ట్రానికి రాకపోవచ్చని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. 2014-15 రెవెన్యూ లోటు 16,000 కోట్లు ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను గతంలో తోసిపుచ్చిన కేంద్రం ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగించే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక ప్యాకేజ్ కింద విదేశీ రుణ సాయంతో నడిచే ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి 9,760 కోట్లు గ్రాంట్ రూపంలో రావాలని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే మొదట ప్రకటించిన ప్యాకేజ్లో ఈఏపీలను చేర్చిన కేంద్రం తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో తొలగించింది. అందుచేత ఈ నిధులు కూడా రాష్ట్రానికొచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ భావిస్తోంది. పన్ను ఆదాయాన్ని కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 5,000 కోట్ల మేర ఎక్కువగా చూపించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పన్ను ఆదాయం బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం కంటే 5,000 కోట్ల మేర తగ్గొచ్చని తెలిపారు. మొత్తంగా బడ్జెట్లో పేర్కొన్న ఆదాయం కంటే 26,700 కోట్ల మేర తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు గత 2 ఏళ్ల నుంచి కేంద్రం ఆపేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి 4,500 కోట్ల మేర రీయింబర్స్ చేయాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి ఇంకా 1,000 కోట్లు రావాల్సి ఉంది. కేంద్రం కనికరిస్తే ఈ 6,200 కోట్లు రాష్ట్రానికి వస్తాయని, లేదంటే ఆ నిధులు కూడా నష్టపోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.